విజయశ్రీ గారు, వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి భూమిలోంచి వచ్చినవి చాలా ఇష్టమని ఈ మధ్య మీడియాల్లో బాగా చెప్తున్నారు కదా. కందదీపం వెలిగిస్తే చాలా మంచిది అంటున్నారు. అవునండి. కందదీపం గురించి విశేషాలు వివరిస్తారా? తప్పకుండానండి. అమ్మవారికి భూ విశేషత్వం బాగా ఉంది కదా. అంటే వారాహి దేవత అంటేనే ఆవిడ భూదేవత, భూలక్ష్మితో సమానం. అవునండి, భూలక్ష్మి. ఎందుకంటే వరాహ రూపంలో భూమిని ఉద్ధరించినటువంటి దేవత నుంచి వారాహి దేవత వచ్చిందని మనం పురాణ కథలు చెప్తున్నాయి కనుక వారాహి దేవతకి భూమికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ రకంగా భూమిలో బాగా అభివృద్ధి చెందేటువంటి కందని తీసుకొచ్చి ఆ కంద దుంప మీద దీపాన్ని వెలిగిస్తే అది అమ్మవారికి చాలా ప్రీతి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఈ భూమికి సంబంధించిన విషయము ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు భూమిలో ఏది నాటినా కూడా 1కి 10 వస్తాయి. ఇప్పుడు ధాన్యం వేస్తాము, నారు పోస్తారు, 1కి 10 వస్తూ ఉంటాయి కదా. అందుకని భూదేవతకు ఉన్నటువంటి ఇదేమిటంటే ఎప్పుడు సమృద్ధిగా విరివిగా ఎంత కావాలన్నా అనేకంగా ఇస్తూ ఉంటుంది. కానీ ఆవిడ అందుకనే కదండి నారు పోసిన వాడు నీరు పోయడా అంటారా. నారు పోస్తాము, దేవతలు నీరు పోస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఈ భూమి మాత్రం ఎంత మనం ఇదిగా ఉంటే దానికి ద్విగుణీకృతం చేస్తూ, ఇప్పుడు ఒక్క విత్తనం నాటుతామండి, మామిడి టెంక నాటుతాం, పళ్ళు వస్తాయి, కొన్ని వేల పళ్ళని ఇస్తుంది ఆ మామిడి చెట్టు. అందుకని భూదేవత అసంఖ్యాకంగా అనంతంగా మనకి చాలా ఇస్తుంది. అలా భూమిలో పండిన కంద మీద కూడా మనం ఒక్క దీపం పెట్టినా జీవితం అంతా కొన్ని వేల దీపాలతో మన యొక్క జీవితాన్ని వెలుగులు నింపుతుందని అదొక విశ్వాసం. అది కందకి ఇంకొక విశేషం కూడా ఉంది శ్రీలక్ష్మి గారు. ఆ కందకి ఏమిటంటే, ఒక్క చిన్న కంద ముక్కని తీసుకొచ్చి మనం భూమిలో పాతితే అది బోల్డ్ మొలకలు పిలకలు వేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అరటి పిలకల్లాగా కందకి కూడా పిలకలు వస్తూనే ఉంటాయి. అందుకని ఆ కందని దుంప అంటున్నాం మనం. అందుకని పూర్వకాలం వాళ్ళు ఈ కంద దుంపకి పిలకలు వస్తాయి కనుక ఎవరినైనా కేకలేయాలన్నా అది పెద్దవాళ్ళ తిట్లు ఆశీస్సులతో సమానం అంటారు చూడండి. ఆ రకంగా వాళ్ళు ఏం తిట్టారంటే నీ దుంప పిలకలయ్యా అనేవారు. భలే గమ్మత్తుగా చూడండి. అది నీ దుంప పిలకలయ్యా అని తిడితే వాడి వంశం ఇప్పుడు వృద్ధి చెందుతూనే ఉండాలి. పిలకలేయటం అంటే కోపం మీద కూడా ఆశీస్సులు ఇచ్చేవారు. చాలా గొప్ప విషయం అండి. పెద్దలంటే పెద్దల మాట సర్దినపు మూట అన్నారు కదా. అందుకని వాళ్ళు కేకలేసిన ఆశీస్సులాగానే ఉండేవన్నమాట. ఆ విధంగా కూడా కంద దుంప మనకి చాలా, అంటే అది పురాణం కాలం నుంచి ఉన్నటువంటి విషయం కదండి. ఇప్పుడు మన ఋషులు కూడా కందమూలాలు తిని అంటాం. అవునండి, కందమూలాలు తిని జీవించేవారు అని చెప్తాం. అంటే కందమూలాలు అంటే ఆ కందకు మూలం ఉంటుంది కదా, ఒక చిన్న పిలక, అటువంటివన్నీ తింటూ వాళ్ళు తపస్సు చేసుకునేవారు అనమాట. అంతే కదండి. చిలకడ దుంపలు అవన్నీ కూడా భూమిలోనే కదా. అవి కడిగి పచ్చివి కూడా తినేసేవాళ్ళం చిన్నప్పుడు. అవును, అట్లాగే మున్నులు తినేవాళ్ళు. అవును, అందుకే కందమూలాలు భుజించేవారు అనేవారు. చాలా చక్కటి విషయం. ఇంకొకటండి, కంద కూర పితృలోకంలో ఉన్న దేవతలకు కూడా చాలా ఇష్టం. అందుకు కంద కూర చెయ్యాలి తద్దినాల రోజున. బచ్చలి కంద చేస్తారు. కంద బచ్చలి మామూలుగా అన్నిటికీ చేసుకుంటారు, కానీ కంద కూర అనేది పితృదేవతలకు ఇష్టం కనుక ఆ రోజు కంద కూర చేస్తారు. అంటే కంద దేవతలను కూడా సంతృప్తి పరచట. కందకు అంత విశేషం ఉంది. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో కళ్యాణి జగతీ కంద కరుణారస సాగర నామం అట్లా వచ్చింది. కళ్యాణి అంటే మనం కళ్యాణి అంటే పెళ్ళి అనుకుంటాం, కానీ కళ్యాణమగుగా కానీ ఋషులు దీవెన చేస్తారు, అంటే శుభమగుగా కానీ. ఆవిడ ఎప్పుడు కళ్యాణము శుభప్రదాయనే కదా, శుభాలనే ఇస్తుంది అమ్మవారు. మళ్ళీ జగతీ కంద, ఈ జగత్తుకంతా కందమైనది అమ్మవారు. జగతి కంద, కందే. జగత్ అనేది ఒక పెద్ద కంద, దాంట్లో ఇవిడ పిలకలుగా మనందరినీ పుట్టించింది అది. అందుకని కళ్యాణి జగతీ కంద, కరుణారస సాగర. అందుకని జగతీ కంద ఎవరంటే జగత్తుకంతా కందమైనటువంటిది ఎవరయ్యా అంటే అమ్మవారు. అక్కడి నుంచి పిలకలుగా మొత్తం ఈ సృష్టిని అంతా ఆవిడ సృష్టిస్తుంది. ఆ రకంగా కూడా కందమూల ఫలాలకి కంద దుంపకి చాలా విశేషం ఉంది. విజయశ్రీ గారు, పితృదేవతలకి కంద కూర అంటున్నారు కదా, అసలు పితృదేవతలకి ఈ కంద అంటే ఎందుకు ఇష్టం అంటారు? ఈ కంద అనేది భూ విశేషం కదండి, భూమిలో పండేది కదా. సాధారణంగా భూమి పైన మొలిచే మొక్కలు ఉంటాయి కదా. అవునండి. మనకు వంగ, బెండ, దొండ ఇవన్నీ కూడా వీటికి ఎరువులు వేయటానికి అవకాశం ఉంటుంది. అంటే ఆర్గానిక్ కాదు ఈ రోజుల్లో చెప్పాలంటే, ఎరువు పంట కదా అదంతా కదా. ఎరువులతో పెరిగినటువంటి మొక్కలు కానీ దాంతో వచ్చేటి కాయగూరలు కానీ దేవతలకు అంత ప్రీతికరం కాదు, ముఖ్యంగా పితృదేవతలకి.
ఈ కందకి ఆ ప్రాబ్లం లేదుగా, భూమి సారవంతంగా ఉంటే చాలు, చక్కగా ఆ భూమిలో పెరిగి సహజంగా భూమి లోపలగా ఉంటుంది కదండి, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. భూమిలో ఉండే విశేషాలతో ఆ భూసారంతో చక్కగా పెరుగుతుంది కనుక సహజమైనటువంటి, అంటే ఎటువంటి కాలుష్యాలు రకరకాల మందులు ఇవన్నీ లేకుండా సహజంగా పెరిగేటువంటి కంద కనుక వాళ్ళకొకటి ఇష్టం. అది మామూలుగా అంటే అది ఆ దుంప యొక్క విశేషం. ఇంకొకటి ఏంటంటే అమ్మవారే మొత్తం కంద కదా, జగతీ కంద అన్నారు కదా, జగతీ కంద కదా. ఇంకా ఆవిడ యొక్క అన్వయంతో ఉన్నటువంటి ఆ యొక్క కందని వాళ్ళకి నివేదనగా చేస్తే వాళ్ళకు కూడా ఏమిటంటే వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి భూలోకంలో, వీళ్ళు పితృదేవకంలో ఉన్నా కూడా వాళ్ళ మనవాళ్ళు అలా వృద్ధి చెందుతూ ఉంటారు ఆ కందలాగా. వీళ్ళకి ఎప్పటికీ కూడా తిలోదకాలు ఇస్తూ ఉంటారు, పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అంతే కదా, ఎవరు లేకపోతే చేయలేరు కదా, వాళ్ళు ఆశిస్తారు, వంశం అభివృద్ధి చెందాలి, వీళ్ళకి ఏడాదికి ఒకసారి పిండ ప్రదానం చేయాలి కదా కాస్త. అందుకొని చేసి వాళ్ళకి కూడా ఆ కంద కూర అంటే అందుకే అంత ఇష్టపడతారు వాళ్ళు. అదే నీ దుంప పిలకలయ్యా అనాలి కానీ నీ దుంప తెగ అనకూడదు. అంటే వంశాన్ని అక్కడికి మనం నాశనం చేసేస్తున్నట్టు కట్ చేసేసి. అందుకని దాన్ని నెగిటివ్గా మనం మాట్లాడకుండా నీ దుంప పిలకలయ్యా అనే అనాలి. అది చాలా అద్భుతంగా చెప్పారండి. ఇంకొక సందేహం అండి, చెప్పండి. కంద పెద్దగా ఉంటుంది కదండి, అవును, మనం కంద దీపం పెట్టాలంటే అంత పెద్ద కంద మీద పెట్టాలంటారా, చిన్న మొక్క కోసి పెట్టలేదండి. కందకి శుభ్రంగా చెక్కు తీసేసి, నల్లగా ఉంటుంది కదా పైన మట్టితో, చెక్కు తీసేసి అంత ముక్క తీసుకొని చక్కగా ఆ ముక్కను కూడా గుండ్రంగా కత్తిరించుకొని మధ్యలో ఒక చిన్న చిల్లు చేసి దాంట్లో నూనె వేసి మనం ఒత్తేసి చేస్తే అసలుకండి ఆ కంద దీపం వెలుగుతుంటే దాని అందమే వేరండి. ఎర్రగా ఉంటుంది, ఎర్రగా కందగడ్డలే ఉంది మొహం అంటారు, ఎర్రగా ఉంటుంది. కందని చెక్కు తీసేసి లోపల గుండ్రంగా అంత ముక్కని తరుక్కొని మనం చక్కగా మన ప్రమిది షేపులో చక్కగా తరుక్కొని ఆ గుండ్రంగా ముక్కని తరుక్కొని మధ్యలో చిన్న చిల్లు చేసి దానికి చక్కగా అంటే కొంచెం మందపాటి ముక్క తీసుకుంటే మధ్యలో చిన్న రంధ్రం చేయడానికి దాంట్లో నెయ్యి పోసినా నూనె పోసినా చక్కగా 3 ఒత్తులు వేసి ఆ దీపం వెలిగించుకుంటే ఆ దీపం వెలుగుతున్న సేపు కంద కాలుతూ ఉంటుంది. ఆ సుగంధమైనటువంటి వాసన అమ్మవారికి ఇష్టం. కంద కాలుతుంటే ఇప్పుడు అగరవత్తులు విశేషం అండి. అది భూమిలో పెరిగినటువంటి కంద కదా, పైగా జగతీ కందేమో అమ్మవారు, భూమిలో పెరిగిన కంద ఇది. ఈ కంద ఒకటి పితృదేవతలకు ఇష్టం, ఒకటి దేవతలకు ఇష్టం. ఇద్దరికి కూడా ఏ రకంగా అంటే వీళ్ళేమో పిండ ప్రదానం చేయడానికి వంశం అలా కొనసాగుతూ ఉండాలి, వీరికేమో అది భూ విశేషం కదా, జగతీ కంద కదా అమ్మవారు. అందుకని దాని మీద దీపం వెలిగిస్తే ఆ కంద కాలుతూ వచ్చేటువంటి ఆ వాసన ఉంటుంది, ఆ వాసనకి దేవతలు ప్రీతి చెందుతారు. అవునండి, కంద కొయ్యమన్నారు, అది తడితడిగా ఉంటుంది కదా, ఆరబెట్టాలంటారా? కొంచెం బట్టతో కాగితంతో తుడవాలండి, తగ్గిపోతుంది అప్పుడు. కాగితంతో అంటే అంత కరిగిన నెయ్యి వేసినప్పుడు ఈ తడిని డామినేట్ చేస్తుంది నూనె, చేస్తుంది, శుభ్రంగా బాగుంటుంది. ఇప్పుడు చూడండి మనకి కార్తీక మాసంలో మనం దీపం పెడతాం, ఉసిరికాయ దీపం కూడా పెడతాం. ఉసిరికాయ దీపం పెడతాం, మామూలుగా నువ్వుల నూనెతో కూడా పెడతాం. ఎందుకు నూనె దీపాలు పెట్టాలి సాయంత్రం అయ్యేసరికి అంటే మామూలుగా జలే గంగా తైలే లక్ష్మి అంటారు కదా, ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడం వరకు బాగుంది. కానీ ఇంకొకటి ఉంది, యముడు ఏ ఇంట్లో దీపం వెలిగితే ఆ ఇంటికి రాడు. ఎందుకు రాయాడంటే ఆ నువ్వుల నూనెతో కాలిన ఒత్తు కొండెక్కిన తర్వాత దాని నుంచి వచ్చే వాసన ఊర్ధ్వలోకాల వరకు వెళ్తుందట. ఆ వాసన పీల్చిన తర్వాత 2 రకాలు ఉన్నాయండి. మామూలుగా సైంటిఫిక్గా చెప్తే ఆ దీపం పెట్టిన చోట ఉన్నట్టు వేడికి ఆ వాసనకి చుట్టూ ఎదురుకు రోజుల్లో అడవుల్లో కాస్త పాములు అవి వస్తుండే కదా, ఇల్లుంటే ఆ దీపాలు పెట్టేవారు సాయంత్రం అయ్యేసరికి. పాములు అటువంటివి ఏమి లోపలికి రావు. రెండోది ఏంటంటే ఈ వాసన పీల్చినటువంటి దేవతలు తృప్తి పడతారు, యముడేమో ఆ దీపం ఉన్న చోట ఆ వెలుగుకి భయపడి రాడు అని మన పురాణ కథ, కార్తీక పురాణంలో. అంటే యముడు ఆ ఇంటికి రాడంటే వాళ్ళ ఇంట్లో అందరూ చిరంజీవులే, చక్కగా ఆయురారోగ్యాలతో ఎప్పటికీ ఉంటాయి కదండి. అలాగే ఈ కంద దీపం వెలిగిస్తే ఈ దీపం వెలిగినంతసేపు వెలిగి కొండెక్కిన తర్వాత ఆ కంద కాలిన వాసనకి దేవతలు చాలా తృప్తి చెందుతారండి. ఆ రకంగా కూడా కంద దీపాన్ని ఈ వారాహి నవరాత్రుల్లో వెలిగిస్తే చాలా పుణ్యము. వంశం అయితే అలా నిరాటంకంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కందకి వంశానికి అవినాభావ సంబంధం ఉంది. వంశాభివృద్ధికి కంద దీపం చాలా ముఖ్యం.
అందుకనే చూడండి సంధ్యవేళ వాకిట్లో దీపం వేయండి అంటే పూర్వం వెలిగించేవాళ్ళు, ఇప్పుడు కరెంట్ వచ్చేసింది కాబట్టి వాకిట్లో దీపం వేయండి అంటూ ఉంటారు. అయినప్పటికీ మనం కార్తీక మాసం వస్తే ఆ దీపాలు అయితే పెడతాం నిత్యం కూడా. మనం గబుక్కుని వేసామా లేదని ముందు వాకిట్లో దీపం వెలిగిందో పోర్టుకోల్లో దీపాలు వేసేస్తామండి. దీపంలో అంత ప్రాముఖ్యత ఉందండి, చాలా మంచి. దీపం జ్యోతి పరబ్రహ్మ కదండి. అందులో మీరు కామాక్షి దీపం వెలిగించండి అంటూ ఉంటారు. దీంట్లో కూడా ఇంకొక విశేషం ఉందండి, చెప్పండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటే ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటే మనకి పరబ్రహ్మ ఇలా ఉంటాడని కనీసం మన పురాణాల ప్రకారం ఒక స్థూల ఆకారం మనకుంది. దీపం సర్వతమోపహం అంటే అది సూక్ష్మంలోకి వచ్చింది. మనకి సర్వతమోపహం అంటే మనకేదో మన జీవితంలో చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది, కొన్ని బాధలు ఉంటాయి. ఇవన్నీ పోగొట్టడానికి దీపం ఏం చేస్తుందో మనకి ఏం తెలుస్తుంది? కనిపించదుగా. అందుకే సూక్ష్మాకారం అది. సూక్ష్మ దేవతగా రెండో పదంలో ఉంటుంది, మొదటి పదంలో స్థూల దేవతగా ఉంటుంది. అందుకనే పెద్దల ఆశీర్వచనం ఇచ్చినప్పుడు కూడా దాంట్లో ఎంత పవర్ ఉందంటారు. అది కూడా సూక్ష్మ రూపంలో ఏదో దీవించేసారులే అనుకోకూడదు, ఏదో గండాలు తప్పుతాయి, ఆపదలు ఎడబాటు చెందుతాయి అనేసి పెద్దల ఆశీర్వచనం కూడా తీసుకోమంటూ ఉంటారు. పుట్టినరోజులని, పెళ్లి రోజులని, పండగ రోజుల్లో తప్పకుండా తీసుకోమంటారు. దీపంలో ఆశీర్వచనంలో ఎన్నెన్ని విశేషాలు ఉంటాయండి. చాలా చక్కగా వివరించారండి. శ్రీమాత్రే నమః.